Draw the graph 2x plus 3y minus 6 is equal to 0, x plus y plus 3 is equal to 0 అని ఇచ్చాడు. సో ఫస్ట్ టైం మనం ఈక్వేషన్స్ ఏం చేయాలి, కాన్స్టెంట్స్ ఎప్పుడు అటువైపు వేసుకోవాలి. 2x plus 3y is equal to minus 6 will become plus 6. Next x plus y, x plus y is equal to plus 3 ఏమవుతుంది అంటే 0 minus 3, 0 minus 3 అంటే minus 3 అవుతుంది. సో minus 3 అవుతుంది. మీరు ఇక్కడ చూడండి a1 a2 అంటే 1, b1 b2 అంటే b1 అంటే 3, b2 అంటే 1, c1 c2 6 minus 3. సో ఇక్కడ ఏమవుతుంది 2/1 3/1 వస్తుంది. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో కంపల్సరీ సొల్యూషన్ ఉంటుంది. సో బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయి ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గివెన్ ఈక్వేషన్స్ 2x plus 3y is equal to 6, x plus y is equal to minus 3. సో 2x plus 3y is equal to 6 అన్నాం అనుకోండి. సో మనం ఇక్కడ బాక్స్ వేసేసేయచ్చు ఓల్డ్ మోడల్ అయినా. సో ఇక్కడ x is equal to 0, y is equal to 0 చూసుకుంటాం. సో x వాల్యూ 0 అనుకోండి. x వాల్యూ 0 అంటే మీరు ఇది క్లోజ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ఇక్కడ x వాల్యూ క్లోజ్ చేస్తే 3y is equal to 6. 3y is equal to 6 అంటే 6y is equal to 6/3 అవుతుంది. 3 1s are 3 2s are. సో y is equal to 2. నెక్స్ట్ ఇఫ్ y is equal to 0 పెట్టేస్తాం. y is equal to 0 పెడితే 2x is equal to 6 అండ్ x is equal to ఏమొస్తుంది 6/2. 6/2. 2 1s are 2 3s are. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ అంటే ఆర్డర్ పేర్స్ ఏమైనా వస్తాయి. ఆర్డర్ పేర్స్ వచ్చేసి 0, 2, 3, 0. 0, 2, 3, 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ బాక్స్ తీసుకుంటాం. సెకండ్ ఈక్వేషన్ x plus y is equal to minus 3. ఇది ఈజీనే. x వాల్యూ 0 పెట్టేసాం. x వాల్యూ 0 పెడితే ఎక్స్ట్రా అంతా క్లోజ్ చేసేయాలి. వైలో ఏముంది ఇక్కడ 1 ఉన్నట్టు. 1 నాట్ సెండ్ చేసినా ఏం చేయకుండా y is equal to minus 3. అలాగే ఈసారి y is equal to 0 అంటాం. y is equal to 0 అంటే yని క్లోజ్ చేసేసేయండి. ఏమొచ్చింది x is equal to minus 3. సో ఈ ఆర్డర్ పేర్స్ ఎలా వస్తాయి 0, minus 3, minus 3, 0. 0, minus 3, minus 3, 0 వస్తుంది. సో ఇక్కడ 0 ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. వీటిని కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. సో మీరు ఇక్కడ 1 2 పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్, నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. నెక్స్ట్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ y యాక్సిస్, నెగిటివ్ కోఆర్డినేట్స్ ఆఫ్ y యాక్సిస్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. సో x వాల్యూ మీద x యాక్సిస్ మీద 1 2 3 4 5 6 7 8 ఇలా వేస్తాం. y యాక్సిస్ మీద x నెగిటివ్ మీద x డాష్ మీద -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 ఇలా వేస్తాం. అలాగే నెక్స్ట్ y పాజిటివ్ మీద 1 2 3 4 5 6 7 8 ఇలా వేసేయచ్చు. ఇక్కడ -1 -2 -3 -4 -5 -6 -7 ఇలా తీసుకున్నాం. సో దీంట్లో ఒక స్క్వేర్ సెంటీమీటర్, ఇది ఒక స్క్వేర్ సెంటీమీటర్. సో దీంట్లో x యాక్సిస్ మీద 1 యూనిట్, y యాక్సిస్ మీద కూడా 1 యూనిట్. కంపల్సరీ మనం ఏం చేయాలి స్కేల్ రాయాలి. స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 square centimeter is equal to 1 unit. On y axis 1
స్క్వేర్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సో ఈ స్కేల్ వేసి ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మార్క్ చేసి ఇక్కడ ఆరిజిన్ అని వేస్తే మీకు అంతా వేసినందుకు 3 మార్క్స్ ఇస్తారు. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వేసి ఇలా మార్కింగ్ చేసేసి 1 2 3 4 5 6 మార్క్ చేసి ఈ స్కేల్ రాస్తే 3 మార్క్స్ ఇస్తారు. మీరు ఎలాంటి గ్రాఫ్ గీయకుండా. కాబట్టి కంపల్సరీ గ్రాఫ్ స్టార్టింగ్ ఇవి చేసేసేయాలి. లేదు మీకు వాల్యూస్ వచ్చేదాన్ని బట్టి. సపోజ్ ఇప్పుడు మనకు వచ్చిన ఆర్డర్ పేర్స్ వచ్చేసి మీకు ఇక్కడ రాస్తున్నాను 0,2 3,0. ఇది ఫస్ట్ లైన్ యొక్క ఆర్డర్ పేర్. అలాగే సెకండ్ లైన్కి 0, -3 -3,0 ఇవి సెకండ్ లైన్. సో ఇక్కడెక్కడ కూడా మీకు ఏం 10 15 అలాంటివి రాలేదు. 10 15 వస్తే అప్పుడు ఈచ్ 25 35 అలా వస్తే మీరు ఈచ్ 2 స్క్వేర్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ లేదా 3 యూనిట్స్ అలా తీసుకోవాల్సి వస్తుంది. 4 యూనిట్స్ కానీ ఇప్పుడైతే అవసరం రాలేదు. సో 0,2 మీకు ఇక్కడ 0,2 అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ మాత్రం ఉందంటే ఖచ్చితంగా వై యాక్సిస్ మీద వస్తుంది. ఇది 0,2. నెక్స్ట్ 3,0 అన్నాడు. 3,0 అంటే ఎక్స్ కోఆర్డినేట్ 3, వై కోఆర్డినేట్ లేదు 0 ఉంది అంటే ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ మీద వస్తుంది. ఇది 3,0. ఈ రెండింటిని స్కేల్తో ఇలా జాయిన్ చేసేస్తాం అనుకోండి. మీరు స్కేల్ పెట్టేసి జాయిన్ చేస్తే ఏమవుతుంది 0,2 ఎక్స్ 3,0. ఇది ఏ లైన్ ఆ లైన్ నేను రాసేచ్చు. 2x + 3y - 6 = 0 ఇలా రాసుకోవచ్చు. ఆ లైన్కి సంబంధించిన లైన్ కాబట్టి నెక్స్ట్ ఆ ఈక్వేషన్ మనచ్చు. నెక్స్ట్ అలాగే 0, -3 -3,0 ఎక్స్ కోఆర్డినేట్ 0, వై మీద -3 అంటే వై యాక్సిస్ మీద -3 ఉండేది ఇది 0, -3. నెక్స్ట్ అలాగే -3,0 అన్నాడు అంటే ఎక్స్ కోఆర్డినేట్ -3, వై యాక్సిస్ 0 రెండు ఖచ్చితంగా ఇది వై ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. -3,0 అంటే -3,0 అంటే ఇలా ఉంటుంది. సో ఈ రెండు పాయింట్ మళ్ళీ స్కేల్ జాయిన్ చేసేసారు అనుకోండి. నేను ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ కావచ్చు. సో ఈ లైన్ పేరు ఏంటి? x + y + 3 = 0 లైన్. సో ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. దీని నుంచి ఇలా వై యాక్సిస్ మీదకి అంటే 9 కానీ అలాగే ఇక్కడ నేను రఫ్ చేసేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఉందో. అలాగే ఇలా గీస్తే ఎక్స్ యాక్సిస్ మీద కానీ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అసలు ఈ నేను వేసిన ప్రకారం అయితే గ్రాఫ్ కరెక్ట్ మెజర్మెంట్ చేస్తే తెలుస్తుంది. ఎక్స్ మీద -10 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, వై మీద 9 దగ్గర. సో సొల్యూషన్ ఏం కావచ్చు? -10, -9 కావచ్చు. మీరు ఇది అవునా కాదని చెప్పేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఈ రెండు కూడా ఇలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎక్కడ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది.